చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మహిళా సాధికారత దిశగా కీలక అడుగు పడిగింది. క్షేత్రస్థాయిలో సేవను డిజిటలైజ్ చేసే లక్ష్యంతో సంఘమిత్రులకు ప్రభుత్వం 5G స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తుంది. నగరి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పాల్గొని నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన 149 మంది వివోఏలకు సుమారు 27 లక్షల రూపాయల విలువైన ఫోన్లను అందజేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో మహిళలు సమాజంలో వేగంగా ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అధిక వడ్డీలకు ఇచ్చే డైలీ ఫైనాన్స్ లో ఉచ్చులో పడి ఆర్థికంగా నష్టపోవద్దని ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్థిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సూచించారు. సులభంతం చేయాలి, మీ గ్రూప్ సభ్యులకి ఇంకా కూడా మంచి చేయాలి, వాళ్ళకి వచ్చే లోన్లు కూడా ఈ ముందు చెప్పినట్టు మేడం గారు చెప్పినట్టు మైక్రో ఫైనాన్స్ సంస్థలకు దూరంగా ఉంచాలి. ఎందుకంటే వాళ్ళు చేసే కార్యాలు కానీ వాళ్ళు చేసే బిహేవియర్ కానీ నిజంగా హర్షణీయం కాదు. వాళ్ళకి డబ్బులు ₹4 వడ్డీ అవుతుంది. అంటే మొదట కిస్తీ ముందే కట్టేసుకుంటారు, మళ్ళా ప్రతి వారం కలెక్ట్ చేస్తారంటారు. అది ఆల్మోస్ట్ డైలీ ఫైనాన్స్ లాగా. డైలీ ఫైనాన్స్ అంటే మీకు కట్టేసిన డబ్బులు కూడా వడ్డీ పడతా ఉంటది. కట్టేసిన డబ్బులు వడ్డీ పడినప్పుడు ఏమవుతుందంటే మీకు చెప్పేదానికి ₹2 ₹3 ఉంటుంది, కానీ మీకు కట్టేది ₹4 అయిపోతుంది. కట్టేసిన డబ్బులు మళ్ళా కడతారు కాబట్టి అది నిజంగా చెప్పాలంటే చాలా ఇబ్బందికరం. అది ఎంతో కష్టం చేస్తే గానీ మన డబ్బులు మిగలవు. కానీ ₹4 ఏ వ్యాపారం చేసినా మిగలవు. ₹4 వడ్డీ ఏ వ్యాపారం చేసినా మిగలవు. నేను చేసినా, మీరు చేసినా, ఎవరు చేసినా అది దొంగతనం చేస్తేనే మిగులుతాయి. మీరు ఎవరు దొంగలేరు ఇక్కడ, అవునా? అంత కష్టం చేసేవాళ్లే. అలాంటిది వాళ్ళ మైక్రో ఫైనాన్స్ సంస్థల బారిన పడకుండా మన ప్రభుత్వం ఏదైతే అందిస్తుందో ఈ ఇంట్రెస్ట్ సబ్సిడీ కానీ, లోన్ సబ్సిడీ కానీ, ఇవన్నీ కూడా మనం ప్రతి ఒక్క సభ్యులకు కూడా ₹1,00,000 ఇస్తానని చెప్పేసి ఇందాక మేడం గారు చెప్పారు. అవన్నీ కూడా మనం అలాగే ఎవరన్నా ఈ T4 లో వచ్చేసి ఆంటర్ప్రెన్యూర్ కింద అయితే ఇంకో అదనంగా ₹2 లక్షల కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. ఇవన్నీ కూడా మీరు తీసుకొని సాకారం చేసుకొని మీ సభ్యులంతా కూడా ప్రేరేపించి వాళ్ళంతా ఇన్వాల్వ్ చేసి ఇవన్నీ వాళ్ళ బతుకుల్లో కూడా మనం ఒక నూతన అధ్యాయం తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావాలని చెప్పి మేము చేయలేక 3G 4G మొబైల్స్ పెట్టుకొని మేము చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మాతో కూడా మా సభ్యులు, మా పై అధికారులు మేమంతా భలే బాధపడతాను. మా కష్టాన్ని గుర్తించి PM మాకు 5G మొబైల్స్ అందించడం చాలా సంతోషంగా ఉంది మాకు. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టిన వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అనే కార్యక్రమాన్ని మేమందరం కలిసి సక్సెస్ఫుల్ గా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు ఫస్ట్ ప్రభుత్వం మన రాష్ట్రము వేరుపడినప్పుడు మొదటి ముఖ్యమంత్రిగా మన నారా చంద్రబాబు నాయుడు రావడం జరిగింది. అప్పుడు మాకు అదేలానే ఇప్పుడు 5G ఫోన్స్ ఎలా ఇచ్చారో అప్పుడు ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మాకు మొబైల్ వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము 4G ఫోన్లతో. అందుకని మా పైన ఎంతో దయ నుంచి మాకు 5G ఫోన్లను ఇచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా కోసం తమ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చి మాకు పంపిణీ చేస్తున్న శ్రీ గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ భానుప్రకాష్ గారికి, మా మండల కార్యదర్శులు, మా మేడం అయినటువంటి PI మేడం గారికి, అందరికీ మా వివోఏ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.